స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? వెల్త్ ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఫ్యూచర్‌ని ఎలా సెక్యూర్‌గా చేసుకోవాలి? ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ని ఎలా పొందాలి? వీటన్నిటికి ఆన్సర్‌గా ఈరోజు నుండి మనం స్టాక్ మార్కెట్ సిరీస్‌ని మొదలు పెడుతున్నాం. బేసిక్ నుంచి అడ్వాన్స్ నుంచి ప్రో లెవెల్ వరకు మనం స్టాక్ మార్కెట్‌ని నేర్చుకోబోతున్నాం. ఇన్వెస్ట్ చేయబోతున్నాం. వెల్త్ బిల్డ్ చేసుకోబోతున్నాం. ఎస్ఐపీస్, ఈటీఎఫ్స్, ఐపీఓస్ ఇవన్నిటి గురించి తెలుసుకుందాం. లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మ్యూచువల్ ఫండ్స్ ఒకటొకటిగా తెలుసుకొని స్టాక్ మార్కెట్‌లో ప్రోగా ఎదుగుదాం. బేసిక్ లెవెల్‌లో మనం స్టాక్ మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వాలంటే మనకు కావాల్సింది ఒక డీమ్యాట్ అకౌంట్. డీమ్యాట్ అకౌంట్ కావాలంటే మనకు కావాల్సింది ఒక బ్రోకర్. బ్రోకర్ అంటే కొన్ని యాప్స్ ఉంటాయి. గ్రో, అప్‌స్టాక్, ఏంజెల్ వన్, జిరోదా ఎక్సెట్రా ఎక్సెట్రా. 4 యాప్స్ అనేటివి కొద్దిగా ఫేమస్ అండ్ ఫ్రెండ్లీగా మనకు వాడుకోవచ్చు. మనం ఈ యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ సహాయంతో డీమ్యాట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవాలి. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మొదట మనం స్టాక్ మార్కెట్ లో ఎంట్రీ ఇచ్చి వాటిలో మనం డైలీ గ్రాఫ్స్ ని అబ్జర్వ్ చేయాలి. గ్రాఫ్స్ ని అబ్జర్వ్ చేస్తూ టాప్ కంపెనీస్, నిఫ్టీలో టాప్ 50 కంపెనీస్ ఎక్కువగా తీసుకుంటే రిలయన్స్, అదాని కంపెనీస్ అండ్ టాటా ఎక్సెట్రా ఎక్సెట్రా అండ్ బ్యాంకులో హెచ్డిఎఫ్సి లాంటివి. ఇవి డీమ్యాట్ అకౌంట్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో అండ్ నా బయోలో డీమ్యాట్ అకౌంట్ లింక్ ఉంది. డైరెక్ట్ నువ్వు గ్రో యాప్ లోకి వెళ్ళి డీమ్యాట్ అకౌంట్ నీకు వస్తుంది. ఫాలో ఫర్ మోర్ ఫైనాన్షియల్ కంటెంట్.